హాయ్ అండి, ఇది సండే తీసిన లాగ్ అండి. పండుమిరగాయ పచ్చడి, జాడి పచ్చడి పడదామని చెప్పేసి పండుమిరగాయలు అయితే తీసుకున్నాను. పండుమిరగాయలు మొత్తం కడిగి ఆరబోసుకొని తొడియాలు తీసేసుకొని ముందుగా అయితే రోట్లో దంచుకోవాలండి. కేజీ మిరగాయలకి పావు కిలో చింతపండు, 200 గ్రాములు ఉప్పు అయితే వేసి రోట్లో దంచుతున్నాను. నేను మొత్తం 12 కేజీల మిరగాయలు అయితే తీసుకున్నాను. ముగ్గురు కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ముందుగా ఇట్లా దంచి ఒక 4 రోజులైతే పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక ఆ చింతపండు అంతా నానిద్ది, అప్పుడు మెత్తగా రుబ్బుకోవాలి. అప్పుడు రుబ్బుకునేటప్పుడు కొంచెం మెంతిపిండి, ఆవపిండి, పసుపు, కొంచెం మామిడి అల్లము వేసుకొని బాగా మెత్తగా రుబ్బి జాడీలో పెట్టేసుకోవటమేనండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాలింపు పెట్టుకోవటమే. ముందుగా అయితే ఇట్లయితే రోట్లో అయితే దంచుకోవాలండి. నేను మొత్తం 12 కేజీల మిరగాయలు అయితే దంచానండి. మా వాళ్ళు కూడా పట్టిమంటే ఇట్లా తీసుకొని మొత్తం దంచి 2 గంటల సేపు అయితే పట్టిందండి, చిన్న రోలు కాబట్టి. మొత్తం నూరేసుకొని ఎవరు వాళ్ళు డబ్బాల్లోకి అయితే పెట్టేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫుల్ వీడియో ఇంకోటి పెడతాను, ప్రాసెస్ అంతా. థ్యాంక్ యూ.